హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము 12వ తారీఖు మార్చి 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన ఛానల్ తరపున వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్, ఎడిషనల్ జీకే వీడియోస్ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఎవరైతే ఆంధ్ర అండ్ తెలంగాణలో ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రిలేటెడ్, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అకాడమీ నుండి కొన్ని బ్యాచ్ కోర్సెస్ అయితే రావడం జరుగుతుందండి. ఈ బ్యాచ్ కోర్సెస్లో మనకు వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ ఫుల్ లెంత్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు అకాడమీలో. ఇది మనకు 150 ప్రశ్నలతో 150 నిమిషాలు ఉంటుంది. ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఈ టెస్ట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఈ సిలబస్ మొత్తం కూడా జూనియర్ అసిస్టెంట్ మీద ఉంటుందన్నమాట. అసిస్టెంట్కి సంబంధించిన ఎగ్జామ్ సిలబస్ మీదే. ఇది మార్చ్ 19న 2 PM ఉండబోతుంది టెస్ట్. ఈ టెస్ట్లో ర్యాంక్ 1 నుండి 4 వరకు ర్యాంక్ సంపాదిస్తే పర్సంటేజ్ వైడ్గా మీకు స్కాలర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట మీరు తీసుకునే సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ మీద. అండ్ ఈ టెస్ట్లో పార్టిసిపేట్ చేయండి. అదేవిధంగా మనకి ఎండోమెంట్ ఫుల్ లెంత్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నారు, ఈ మాక్ టెస్ట్ సిరీస్. ఇది మనకు వచ్చేసి 150 ప్రశ్నలు, 150 నిమిషాలు ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇది కూడా టోటల్గా ఎండోమెంట్ సిలబస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా ప్లస్ సబ్స్క్రిప్షన్లో స్కాలర్షిప్ ఇస్తారు. ఇది మార్చ్ 20th 2 PM ఉండబోతుంది అనమాట ఈ టెస్ట్. అదేవిధంగా వీకెండ్ మారథాన్ కూడా కండక్ట్ చేస్తున్నారండి గ్రూప్ 2 ఎగ్జామ్స్కి 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇది వచ్చేసి 5 ఎడ్యుకేటర్ల ద్వారా స్టార్ట్ చేస్తున్నారు. ఇది మార్చ్ 18th నుండి 20th వరకు ఉండబోతుంది. 7 AM ఉదయం ఉంటుంది. అయితే ఇందులో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అకాడమీలో మీకు ఫుల్ ఎడ్యుకేటర్ ద్వారా ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. అదేవిధంగా రెగ్యులర్గా డౌట్ లెసన్స్ అయితే కండక్ట్ చేస్తారు. మీకు మొత్తం సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తారు. వీక్లీ మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. అవి మీకు వచ్చేసి ఎగ్జామ్లో ప్రిపేర్ అవ్వడానికి చాలా ఈజీ చేస్తాయి మిమ్మల్ని. అండ్ ఫ్రీకి ప్లస్కి డిఫరెన్స్ కానీ చూసుకున్నట్టయితే లిమిటెడ్ అండి. ఫ్రీలో అన్నీ కూడా లిమిటెడ్. బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ కానీ తీసుకుంటే కంప్లీట్ అన్లిమిటెడ్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. అందులో ఉండే ప్రతి వీడియోస్ కానీ క్లాసెస్ అన్నీ కూడా. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ 1 month సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా 1700. అదే మీరు మన కోడ్ ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను. అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. EDU Tech 10 అనే కోడ్ అండి, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది కోడ్. ఈ కోడ్ కానీ వాడితే మీకు 1 month సబ్స్క్రిప్షన్ 1700ది 1530 రూపాయలకి రావడం జరుగుతుంది. అంటే 10% డిస్కౌంట్లో రావడం జరుగుతుంది. గమనించండి. సో మీకు దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను. అంతేకాకుండా అకాడమీ ప్రజెంట్ ఒక ఆఫర్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఆఫర్ ఏంటి అంటే అన్లాక్ 20 అనే పేరుతో ఆఫర్ అండి. ఈ ఆఫర్ కూడా మనకి మార్చ్ 14th నుండి 16th వరకే ఉండబోతుంది. ఇందులో మీరు ఏ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా, ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసే ఏ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా 20% ఆఫ్ అయితే వస్తుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1700 రూపాయలది, ఫర్ ఎగ్జాంపుల్ 1700 రూపాయల సబ్స్క్రిప్షన్లో మీకు 20% సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తారనమాట. అది దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఒక 1500 రూపాయలు అనుకోండి, అందులో 20% తగ్గించి మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా EDU Tech 10 అనే కోడ్ వాడాల్సి ఉంటుంది. ఈ కోడ్ వాడితే మీకు దీనికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఈ కోడ్ వాడితే మీకు ప్రతి సబ్స్క్రిప్షన్ మీద 20% డిస్కౌంట్ ఉంటుంది. ఇప్పుడే ట్రై చేయండి. తెలంగాణలో ఎగ్జామ్స్కి సంబంధించి రిలేటెడ్ నోటిఫికేషన్స్కి, చాలా జాబ్స్కి అకాడమీ ఇప్పుడు మంచి చాయిస్గా ఉండబోతోంది. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, సుప్రీంకోర్టు చార్ధామ్ ప్రాజెక్టుపై హై పవర్ కమిటీ, దీన్ని HPC అంటారు. HPC మీన్స్ ఏంటండి? హై పవర్ కమిటీ. దీనికి కొత్త చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? చైర్పర్సన్, నాట్ చైర్మన్, చైర్పర్సన్గా ఎవరు నియమితులు అవ్వడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి జస్టిస్ AK సిక్రీ. భారతదేశ సుప్రీంకోర్టు జస్టిస్ రిటైర్డ్ అనమాట, మాజీ జస్టిస్ AK సిక్రీని చార్ధామ్ ప్రాజెక్ట్ యొక్క హై పవర్ కమిటీ చైర్పర్సన్గా నియమించింది. సో చార్ధామ్ అంటే ఏంటి అంటే 4 పుణ్యక్షేత్రాలు కలిపి ఒక ప్రాజెక్ట్ అనమాట. అండ్ దీనికంటూ ఒక రోడ్ మ్యాప్ని నియంత్రించడానికి, దీని మీద పరిశీలన కానీ దీని మీద నిర్ణయాలు తీసుకోవడానికి HPC అంటే హై పవర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి చైర్మన్ కాదు, చైర్పర్సన్ అంటే చైర్మన్ అవ్వగలిగే క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తిని చైర్పర్సన్ అంటారనమాట. చైర్పర్సన్గా AK సిక్రీ నియమించారు. పర్యావరణ సమస్యలు, చార్ధామ్ హైవే ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర సమస్యలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఈ హై పవర్ కమిటీని నియమించింది. చైనా సరిహద్దు వరకు వెళ్లే హిమాలయలో ప్రాజెక్టుకు పర్యవేక్షిస్తున్న హై పవర్ కమిటీకి నేతృత్వం వహిస్తున్న పర్యావరణవేత్త రవి చోప్రా రాజీనామా జస్టిస్ DY చంద్రచూడ్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం ఆమోదించింది. అండ్ యాక్చువల్గా ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ కాబట్టి వాళ్ళ ఆమోదం ఉండాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ కొత్త నియామకంతో అంటే ఫ్యూచర్లో ఈయన చైర్మన్గా వ్యవహరిస్తారన్నమాట. చైర్పర్సన్ అంటే ఈ పర్టికులర్గా దీనికి చైర్పర్సన్గా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇంతకుముందు ఈ పనిలో ఉన్న రవి చోప్రా, ఆయన పదవి నుండి తొలగుతున్నట్లుగా ప్రకటించారు. అది జరిగిన కొన్ని రోజులకే ఈ కొత్త నియామకం జరగడం జరిగింది. తర్వాత సెకండ్ వన్ అండి, ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్, దీన్ని ACI అంటారు. ఈ 2021 సంవత్సరానికి ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ సర్వేలో సైజ్ అండ్ రీజియన్ వారీగా బెస్ట్ ఎయిర్పోర్ట్లో భారతదేశం నుండి ఎన్ని విమానాశ్రయాలు అవార్డు పొందాయి? బెస్ట్ ఎయిర్పోర్ట్లో
సైజ్ అండ్ రీజన్ వారీగా బెస్ట్ ఎయిర్పోర్ట్లో మన భారతదేశం నుండి మొత్తము 6 ఎయిర్పోర్ట్లు సెలెక్ట్ అయ్యాయండి. ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ 2021 సంవత్సరానికి ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ సర్వేలో మన ఇండియా నుండి 6 ఎయిర్పోర్ట్స్ పరిమాణం కావచ్చు ప్రాంతాల వారీగా ఉత్తమ విమానాశ్రయాల్లో చోటు దక్కించుకోవడం జరిగింది. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత థర్డ్ వన్, యుఎన్ గుర్తించిన అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవాన్ని మొదటిసారిగా 2022లో ఏ రోజు నిర్వహించారు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్సర్ చూసినట్టయితే మార్చి 10వ తారీఖున. మొట్టమొదటిగా అంటే యాక్చువల్గా 2022లో ఇదే ఫస్ట్ టైం సెలబ్రేట్ చేయడం. ఆ డే పేరు వచ్చేసి ఇంటర్నేషనల్ ఉమెన్ జస్టిస్ డే అనమాట. ఓకేనా, ఉమెన్స్ జడ్జెస్ డే, జస్టిస్ కాదు జడ్జెస్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ జడ్జెస్ డే అనమాట. మార్చి 10న ఐక్యరాజ్య సమితి ఫస్ట్ టైము ఇందులో ఉండే సభ్య దేశాలన్నీ ఆమోదంతో ఈ డేని సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. దీని యొక్క ఫస్ట్ ఎడిషన్ కూడా ఈ 2022, ఎందుకంటే ఈ డేని ఈ సంవత్సరం నుండే స్టార్ట్ చేశారు జరుపుకోవడం. సో ఈ డే అనేది ఇంటర్నేషనల్గా ఉన్న ఎవరైతే ఉమెన్ జడ్జెస్ అంటే చాలా కోర్టులో ఎవరైతే ఆడవాళ్ళు జడ్జిలుగా ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించడానికి, ఇంకా కొత్త మహిళా జడ్జెస్ను నియామకాన్ని పెంచడానికి ఈ యొక్క డే అనేది రికగ్నైజ్ చేస్తుంది వాళ్ళని. తర్వాత 4, మొట్టమొదటి డ్రోన్ పాఠశాలను పౌర విమానయాన మంత్రి ఏ నగరాల్లో ఇటీవల ప్రారంభించారు? మన ఇండియాలో ఫస్ట్ డ్రోన్ స్కూల్ అండి. ఆన్సర్ వచ్చేసి గ్వాలియర్. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, గుర్తుపెట్టుకోండి జ్యోతిరాదిత్య సింధియా అండ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిపి మధ్యప్రదేశ్లో గ్వాలియర్లో ఫస్ట్ డ్రోన్ స్కూల్ స్టార్ట్ చేశారు. అండ్ మధ్యప్రదేశ్లో అనేక నగరాల్లో ప్రారంభించాలని భావిస్తున్నారు. అండ్ మొత్తం ఆల్ ఓవర్ మధ్యప్రదేశ్లో 5 డ్రోన్ స్కూల్స్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. అందులో ఈ గ్వాలియర్ ఒకటి. అయితే వేరే సిటీస్ చూసుకుంటే ఇంకొకటి భోపాల్, ఇండోరు, జబల్పూర్, సత్నాలో కూడా కొన్ని స్కూల్స్ని అయితే ఏర్పాటు చేస్తారు ఫ్యూచర్లో. అయితే గ్వాలియర్లోని ఈ డ్రోన్ స్కూల్ అనేది మధ్యప్రదేశ్ యువతను సాంకేతికతలో అనుసంధానించడం ద్వారా, సింపుల్గా చెప్పాలంటే డ్రోన్ ఏ విధంగా ఎగిరేయాలి, డ్రోన్ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, పరిమితులు ఏంటి, అండ్ డ్రోన్ మీద స్కిల్స్ పెంచుకోవడం, వాటి మీద లాభం ఎలా పొందడం, బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, బిజినెస్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనే దాని మీద పూర్తిగా ఈ కాలేజెస్ అనేవి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి నేర్పిస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 5th వన్ అండి. భారతీయ రైల్వే మొదటి గతిశక్తి కార్గో టెర్మినల్ను ఏ డివిజన్లో ప్రారంభించింది? ఆన్సర్ చూసినట్టయితే అసన్సోల్ అండి, అసన్సోల్. సరుకు రవాణా ఆదాయాన్ని పెంచడం కోసం, సరుకు రవాణా అంటే ఏంటి? గూడ్స్ని ట్రైన్లో ఎక్కువ సరఫరా చేస్తూ ఉంటాం, వాటిని ఇంకా పెంచడం కోసం అసన్సోల్ డివిజన్లో, రైల్వేకి చెందిన అసన్సోల్ డివిజన్లో రైల్వే మొదటి గతిశక్తి కార్గో టెర్మినల్ ప్రారంభించారు. సో ఈ గతిశక్తి అనేది మన భారతదేశానికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడానికి కావచ్చు, ఎకానమిక్గా డెవలప్ అవ్వడానికి ఉపయోగపడే ఒక పర్టికులర్ కార్యక్రమం అనమాట గతిశక్తి. సో దీనికి ఒక స్కీమ్ కూడా ఉంది. ఈ స్కీమ్ ద్వారా మౌలిక సదుపాయాలు ఏర్పాటు అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఒక కార్గో టెర్మినల్ని ఇండియన్ రైల్వే అయితే స్టార్ట్ చేసింది. అండ్ ఇలాంటి ఒక ఫస్ట్ గతిశక్తి కార్గో టెర్మినల్ ఏర్పాటు చేయడం ఇండియన్ రైల్వేలో ఇదే ఫస్ట్ టైం. అది కూడా మనకి అసన్సోల్లో ఏర్పాటు చేశారు, అసన్సోల్ డివిజన్లో. కార్గో టెర్మినల్ నెలకు దాదాపు 11 కోట్ల మేరకు రైల్వే ఆదాయాన్ని పెంచుతుందని అంచనా వేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 100 కార్లు ఉన్నాయి, ఆ 100 కార్లు నేను గుజరాత్కి సెండ్ చేయాలి. అక్కడ గుజరాత్ సెండ్ చేయాలంటే ఎక్కడంటూ పర్టికులర్గా నేను ఒక ట్రైన్లో పంపించాలన్నమాట. ట్రైన్కి 2 కార్లు చొప్పున నేను, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్కి 2 కార్లు చొప్పున పంపించాలనుకుంటున్నాను. సో దాని ద్వారా ఏమవుతుంది, నేను కొంత అమౌంట్ని రైల్వేస్కి ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆ సరుకుని అక్కడ చేర్చుతారు కాబట్టి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 కోట్ల డీల్ పెట్టుకున్నా, లేదా ₹1 కోటి డీల్ పెట్టుకున్నా కాబట్టి. సో ఇలాగా నెలకి ఒక 5 లేదా 10 గూడ్స్ ట్రైన్స్ కానీ ఈ విధమైన గతిశక్తి కార్గో టెర్మినల్ నుండి కానీ రన్ అయితే, సో ఆ యొక్క రైల్వేకి 11 కోట్ల మేరకు రైల్వే ఆదాయం అయితే పెరుగుతుందని చెప్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతిశక్తి దార్శనికత అండ్ గతిశక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ GCT పై రైల్వే మంత్రిత్వ శాఖ విధానానికి అనుగుణంగా ఇండియన్ రైల్వే ఈ యొక్క విధానాన్ని తీసుకొచ్చినట్లుగా చెప్తున్నారు. నిజంగా చాలా మంచి విషయం అనమాట. అంటే ఎవరైతే వాళ్ళ యొక్క కార్గో అంటే ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి ఉత్పత్తులు తరలించాలనుకుంటారో వాళ్ళు ఈ సర్వీస్ని వాడుకొని వాళ్ళు పంపించుకోవచ్చు అనమాట. ఇది అన్నింటికంటే చాలా తక్కువ ఖర్చుతో అంటే తక్కువ టైంతో మన యొక్క సరుకు ఇతర ప్రాంతాలకి సరఫరా చేయొచ్చు. తర్వాత 6th వన్, గిరిజనుల ఉత్పత్తులను విక్రయించడానికి ప్రారంభించబడిన బ్రాండ్ పేరేమిటి? అడవి బ్రాండ్ అండి. చూడండి, నీలంబూర్ అనేది యాక్చువల్గా కేరళలో ఉన్న ఒక ప్రాంతం అండి, ఇది ఒక మున్సిపాలిటీ. సో కేరళ నుండి అటవీ ఉత్పత్తుల యొక్క అంటే కేరళ అంటే ఈ నీలంబర్లో పండించే అడవి ఉత్పత్తులను
అటవీ బ్రాండ్ అనే పేరుతో ప్రమోట్ చేయబోతున్నారనమాట. సో చిన్నపాటి అటవీ ఉత్పత్తులు ఇప్పుడు అటవీ బ్రాండ్తో అమ్ముతారు బయట మార్కెట్లో. లైక్ అది తేనె కావచ్చు, లేదా గిరిజనులు పండించే ఏ పంట అయినా కావచ్చు. పర్టికులర్గా గిరిజనులు పండించే పంటని మార్కెటింగ్ చేయడానికి అటవీ బ్రాండ్ని అనే దాన్ని క్రియేట్ చేశారనమాట. నేషనల్ బ్యాంకింగ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ జన్ శిక్షణ సంస్థ JSS కలిసి నిలంబూర్లో జరిగిన గిరిజన పండుగలో ఈ అడవి బ్రాండ్ని స్టార్ట్ చేశారు. గిరిజనుల పండుగ సందర్భంగా నాబార్డ్ అండ్ JSS ఆధ్వర్యంలో దిశ పేరుతో ఎగ్జిబిషన్ అయితే నిర్వహించారు. ఓకే, అయితే ప్రారంభ దశలో అడవి బ్రాండ్ స్వచ్ఛమైన అటవీ తేనెని, అటవీ తోటకూర లేదా సాతవరి, వివిధ రకాల గుస్బెర్రీస్ లేదా లేత మామిడికాయలను ప్రచారం చేస్తుంది అనమాట. నీలంబరు గిరిజనులు స్థాపించిన గోత్రామృత్ సొసైటీ ద్వారా ఉత్పత్తులను అయితే అమ్ముతారు. ఈ కొత్త పథకం కింద అడవి ఉత్పత్తులను ప్రోత్సహించడానికి మెరుగైన అండ్ విస్తృత మార్కెట్లు, ప్రత్యేకించి విదేశీ మార్కెట్లు ప్రతిపాదిస్తాయి. నీలంబర్ భారతదేశంలో కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లాలో ఒక ప్రధాన పట్టణం అండ్ ట్రైబల్స్ ఎక్కువగా కనెక్ట్ అయ్యే ఏరియా అది. కాబట్టి అక్కడ ఏవైతే గిరిజనులు పండించే పంటలు ఉంటాయో వాటిని వరల్డ్ వైడ్గా డిజిటల్ చేస్తారు. ఇకపై తర్వాత 7th వన్, ఇటీవల ఏ రాష్ట్రం చైల్డ్ బడ్జెట్ని ప్రవేశపెట్టింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే మధ్యప్రదేశ్ అండి. ఎందుకు చైల్డ్ బడ్జెట్ అని చెప్తున్నానంటే, చైల్డ్ బడ్జెట్ అంటే మొత్తం ఆ బడ్జెట్లో ఆల్ ఓవర్గా ఎక్కువగా ఏ డిపార్ట్మెంట్కి అయితే ఎక్కువ కేటాయిస్తామో దాన్ని మనము హైలైట్ చేస్తాం అనమాట. కాబట్టి ఈసారి మధ్యప్రదేశ్ వచ్చేసి చిల్డ్రన్స్కి రిలేటెడ్గా ఉపయోగపడే డిపార్ట్మెంట్స్కి ఎక్కువగా కేటాయించడం జరిగింది. అందుకే దీన్ని చైల్డ్ బడ్జెట్ అని చెప్తున్నాము. అదేంటో ఒకసారి చూద్దాం. ఈ సంవత్సరం అంటే 2022 అండ్ 2023 ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రత్యేకించి చైల్డ్ బడ్జెట్ని తీసుకొచ్చిందనమాట మధ్యప్రదేశ్ గవర్నమెంట్. అయితే ఓన్లీ చైల్డ్ బడ్జెట్లో పోషకాహారము, ఆరోగ్యం, ఎడ్యుకేషన్ కోసం 57,800 కోట్లు కేటాయించారనమాట. ఈ మొత్తంగా ఈ 57,000 కోట్లు 18 ఏళ్లలోపు పిల్లలతో వ్యవహరించే అన్ని డిపార్ట్మెంట్లకి ఇస్తారనమాట. లైక్ అది హెల్త్ సెక్టర్ కావచ్చు, ఎడ్యుకేషన్ సెక్టర్ కావచ్చు, ఫుడ్ సెక్టర్ కావచ్చు, వీళ్ళన్నింటికీ ట్రాన్స్ఫర్ చేస్తారు ఈ అమౌంట్ని. స్త్రీ మరియు శిశు పాఠశాల, విద్య, క్రీడలు, గిరిజన సంక్షేమ శాఖలు ఉన్నాయి. రాష్ట్రంలో పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉండేలా చైల్డ్ బడ్జెట్ అనేది ఉపయోగపడుతుందన్నమాట. అదేవిధంగా శిశు మరణాలు తగ్గుతాయి. పోషకాహార లోపం వల్ల పిల్లల్లో జరుగుతున్న కొత్త వ్యాధులు లేదా మరణాలు అనేవి తగ్గుతాయి. ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వం నుండి ఎక్కువ మద్దతు లభిస్తుంది కాబట్టి. అయితే ఈ 2022-23 బడ్జెట్ మొత్తం చూసుకుంటే 2,79,237 కోట్ల రూపాయలు అనమాట. ఈ 2,79,237 కోట్లలో సో 57,000 కోట్లు చిల్డ్రన్స్కి రిలేటెడ్ డిపార్ట్మెంట్లోనే ఇన్వెస్ట్ చేసి అంటే సపరేట్ చేసింది. అయితే ఇది గత బడ్జెట్ కంటే దాదాపు 37,500 కోట్ల రూపాయలు అనమాట. ఇప్పుడు బడ్జెట్ కంటే ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ కిందటి బడ్జెట్తో చూసుకుంటే 37,500 కోట్లు. తర్వాత 8 అండి, ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రామిక్ కళ్యాణ్ ప్రకల్ప పథకాన్ని ప్రకటించింది అంటే త్రిపుర అండి. సో త్రిపుర గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఈ త్రిపురలో ఎక్కువగా తేయాకు పండించే వాళ్ళు ఉంటారో, సో ఆ తేయాకు పండించే ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ కోసం ముఖ్యమంత్రి శ్రామిక్ కళ్యాణ్ ప్రకల్ప అనే ఒక ప్రత్యేక స్కీమ్ని స్టార్ట్ చేసింది. ఈ స్కీమ్ కింద త్రిపురలో ఉండే మొత్తం 7,000 మంది తేయాకు తోటల కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సామాజిక భద్రత పరిధిలోకి తీసుకురావడానికి ఒక అడుగు అమలు కోసం, దీన్ని అమలు చేయడం కోసం 85 కోట్లు అయితే ఖర్చు అవ్వబోతుంది. ఈ పథకం ద్వారా తేయాకు తోటల కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం అండ్ కేంద్ర ప్రభుత్వం కలిసి ఏవేవైతే సౌకర్యాలను ఇస్తున్నాయో వాటిని రెండింటిని కలిపిస్తారనమాట. దీని ద్వారా లబ్ధిదారులు ఒకేసారి వాళ్ళ బెనిఫిట్స్ని పొందుతారు, ఎక్కువ మొత్తంలో పొందుతారు, వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత 9 అండి, కోల్గేట్ పామాలిన్ ఇండియా నూతన CEOగా ఎవరు ఎంపికయ్యారు అంటే ప్రభా నరసింహన్ అండి. ప్రభా నరసింహన్ కోల్గేట్ పామోలివ్ ఇండియా దీని యొక్క లిమిటెడ్ ఈ సంస్థకి నూతన CEOగా అండ్ MDగా నియమితులయ్యారనమాట ప్రభా నరసింహన్. కోల్గేట్ పామోలివ్ కంపెనీలో ఎంటర్ప్రైజెస్ ఓరల్ కేర్ ప్రెసిడెంట్గా పదోన్నతి పొందిన రామ్ రాఘవన్ తర్వాత సో ఆమె బాధ్యతలు తీసుకున్నారనమాట ప్రభా నరసింహన్. అండ్ దీనికి ముందు ఆమె హిందుస్థాన్ యూనిలివర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వర్క్ చేశారు. కోల్గేట్ పామోలివ్ కోల్గేట్ బ్రాండ్ కింద నోటి సంరక్షణ ఉత్పత్తులను తయారు చేసి అందించే ఒక సంస్థ అనమాట. ఇది పామోలివ్ బ్రాండ్ పేరుతో వ్యక్తిగతంగా అంటే పర్సనల్గా సంరక్షణ ఉత్పత్తులు కూడా అందిస్తుంది. ఇది కోల్గేట్ కింద పనిచేసే సంస్థ. అయితే ఈ కోల్గేట్కి పర్టికులర్గా MD అండ్ CEOగా ప్రభా నరసింహన్ గారు అయితే నియమితులయ్యారు. తర్వాత 10, VDEM యొక్క ప్రజాస్వామ్య నివేదిక 2022లో భారతదేశం స్థానం ఎంత అంటే 93 అండి. ఓకే చూడండి, VDEM దీని యొక్క ప్రజాస్వామ్య నివేదిక 2022 ఈ నివేదికని వీళ్ళు డెమోక్రసీ రిపోర్ట్ 2022 ఆటోక్రాటిజైజేషన్ చేంజింగ్ నేచర్
ఈ పేరుతో స్వీడన్లోని గోథెన్బర్గ్ యూనివర్సిటీలోని వీడెమ్ ఇన్స్టిట్యూట్ వీళ్ళు రిలీజ్ చేశారనమాట. సో వీడెమ్ డెమోక్రటిక్ రిపోర్ట్ 2022లో టాప్ 5 దేశాలు ఏంటి చూసుకుంటే స్వీడన్, డెన్మార్క్, తర్వాత నార్వే అండ్ కోస్టారికా అండ్ న్యూజిలాండ్ అనమాట. అండ్ ఈ నివేదిక ప్రకారం భారతదేశం 179 దేశాలలో 93వ స్థానంలో ఉంది. మరియు ఎల్డీఏలో శ్రీలంక 88, నేపాల్ 71, భూటాన్ 65, పాకిస్తాన్ 117 కంటే దిగువ ఉన్నాయన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 11 పూసా కృషి విజ్ఞాన మేళా 2022ని ఎవరు ప్రారంభించారు అంటే శ్రీ కైలాష్ చౌదరి అండి. కేంద్ర సహాయ మంత్రి కైలాష్ చౌదరి ఈరోజు న్యూఢిల్లీలో పూసా కృషి విజ్ఞాన మేళా 2022ని స్టార్ట్ చేశారు. కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ మార్గదర్శకత్వంలో ఐసీఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనమాట ఇది. అండ్ అదేవిధంగా భారత వ్యవసాయ పరిశోధన సంస్థ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట, IARI అనేది. రీసెంట్గా ఈ IARIకి సంబంధించిన ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మన ఛానల్లో కూడా రీసెంట్గా అప్డేట్ చేసిన, ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. సో వీళ్ళిద్దరూ IARI అండ్ ICAR కలిసి ఏం చేశారంటే పూసా కృషి విజ్ఞాన మేళా 2022 నిర్వహించారు. దీనిని కేంద్ర సహాయ మంత్రి కైలాష్ చౌదరి గారు ప్రారంభించడం జరిగిందనమాట. ఈ సందర్భంగా 2 ఎకరాల్లో అభివృద్ధి చేసిన పూసా అగ్రికల్చర్ హార్ట్ కాంప్లెక్స్ను శ్రీ చౌదరి గారు ప్రారంభించడం జరిగిందనమాట. రైతులు మరియు రైతు ఉత్పత్తిదారు సంస్థలు తమ ఉత్పత్తులను పూసా అగ్రి కృషి హార్ట్ కాంప్లెక్స్లో డైరెక్ట్గా వచ్చి మార్కెటింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఆయన. అండ్ ఈ సదుపాయంలో వినియోగదారులు డైరెక్ట్గా రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేయగలుగుతారని, దీంతో ఆందోళన వారికి ఉండదని చెప్తున్నారు. అండ్ రైతు వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి ఈసారి కాంప్లెక్స్లో 40 స్టాళ్ళు, హాట్లు, దుకాణాలు ఏర్పాటు చేశారు. ఇండియాలో వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది ప్రగతిశీల రైతులు, మహిళా పారిశ్రామికవేత్తలు మరియు స్టార్టప్ మేళల్లో పాల్గొననున్నారు. గుర్తుపెట్టుకోండి. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే డిజిటలైజ్డ్ ల్యాండ్ డాక్యుమెంట్లను డోర్ డెలివరీ చేయనున్న దేశంలో మొదటి రాష్ట్రం ఏంటంటే బీహార్ అండి. బీహార్ గవర్నమెంట్ ఎవరైతే పర్టికులర్ ఒక వ్యక్తి ఉంటాడో ఆ భూమి యొక్క రికార్డు ఉంటుంది, ఆ వ్యక్తికి ఆ భూమి యొక్క రికార్డు కొత్త రిజిస్ట్రేషన్ ఏదో చేయించుకుంటే దాని యొక్క డీటెయిల్స్ అన్నీ నేరుగా ఇకపై అతని దగ్గరికి డోర్ డెలివరీ ద్వారా అందిస్తారనమాట. సో అయితే ఇలాంటి ఒక పర్టికులర్ సర్వీస్ని అయితే బీహార్ అయితే స్టార్ట్ చేయబోతోంది. అయితే బీహార్ ప్రభుత్వం కథియాన్ అండ్ మ్యాప్తో సహా డిజిటలైజ్డ్ ల్యాండ్ డాక్యుమెంట్లను అయితే ఇంటింటికి డెలివరీ చేయబోతుంది అనమాట. ఇలా చేస్తున్న మన ఇండియాలో ఫస్ట్ స్టేట్ కూడా బీహార్నే. కథ్యాన్ అంటే ఏంటంటే భంగిమను నిర్ణయించడానికి, అంటే అది ఏ షేప్లో ఉందా అని నిర్ణయించడానికి భూమిని గుర్తించడానికి వాడే ఒక పత్రం అనమాట, అంటే పేపర్ అనమాట. అండ్ డిజిటలైజ్డ్ ల్యాండ్ డాక్యుమెంట్లను డోర్ డెలివరీ చేసే సదుపాయాన్ని ప్రజలు పొందే దేశంలో మొదటి రాష్ట్రంగా బీహార్ ఉండనుంది. ఈ సదుపాయాన్ని ప్రారంభించడానికి అన్ని సన్నాహాలు చేశామని పర్టికులర్ మంత్రి అయితే ప్రకటించడం జరిగింది. సో రెవెన్యూ భూ సంస్కరణల మంత్రి రామ్ సూరత్ కుమార్ గారు ఈ విషయాన్ని అయితే ప్రకటించారు. ఆయన ప్రజెంట్ బీహార్కి రెవెన్యూ అండ్ భూ సంస్కరణల మంత్రిగా ఉండడం జరిగింది. తర్వాత 13 అండి, ఏ రాష్ట్రంలో చేపల ఉత్పత్తిని పెంచడానికి నాబార్డుతో ఒప్పందం కుదుర్చుకుందంటే ఒడిశా అండి. ఒడిశా గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళ రాష్ట్రంలో సో ఈ ఏదైతే పర్టికులర్ ఈ సీ ఫుడ్ ఉందో వాటిని పెంచడం కోసం, అమ్మకం కోసం ఒడిశా ప్రభుత్వంతో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, దీన్ని నాబార్డ్ అంటారు. సో నాబార్డుతో ఈ మత్స్య పరిశ్రమ మౌలిక సదుపాయాల కల్పనకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒడిశా రాష్ట్రంలో మత్స్య సంపదను పెంచడానికి ఈ పర్టికులర్ ఒప్పందం అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా. సో ఇదిగా ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.